హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి. బట్ ఈరోజు నేను మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చానండి. ఉషా జనోమ్ అల్లూర్ డీలక్స్ మిషన్కి ఆయిలింగ్ ఎలా చేయాలో నేను ఇవాళ చెప్తున్నానండి. మీరు ఇలాంటి బాటిల్ని ఏ చిన్న ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళినా మీకు మిషన్ ఆయిల్ బాటిల్ అంటే ఇస్తారండి. దాంట్లోకి సపరేట్గా ఆయిల్ ప్యాకెట్ కూడా దొరుకుతుంది. మొత్తం కలిపితే కూడా 50 రూపీస్ ఉండదండి, 2 ఐటమ్స్ కూడా. 1 టైం తీసుకున్నారు అంటే ఇలాంటి బాటిల్ని మీరు లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆయిలింగ్ ఎట్లా చేయాలో చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు బయటికి తీసిన పార్ట్స్ అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మళ్ళీ ఇందాక మనం ఎట్లా తీసామో అట్లాగే ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపించాను, క్లియర్గా చూడండి. లోపల రొటేట్ అవుతున్న పార్ట్ని వీడియోలో చూపించినట్టుగానే ప్లేస్ చేసుకోవాలండి. రౌండ్గా తిప్పుకొని మనం అలాగే ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం తీసిన పార్ట్స్ని పెట్టుకోవాలి లోపల. నెక్స్ట్ ఇప్పుడు బాబిన్ కేస్లో ఆయిలింగ్ అయిన తర్వాత మనం పైన సూది ఎక్కడైతే మనకి బ్లేడ్స్ ఉంటాయో అక్కడ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. అక్కడ కూడా ఆయిలింగ్ చేసుకుంటే మనకు బాగా పనిచేస్తుందండి మిషన్ అనేది. మనకి మిషన్తో పాటు ఇట్లాంటిది ఒకటి స్క్రూ డ్రైవర్ లాంటిది ఒకటి ఇస్తారండి మనకి, స్క్రూస్ అవి లూజ్ చేసుకోవడానికి. దాన్ని యూజ్ చేసుకొని ఆ పైన ఉన్న స్క్రూస్ రెండింటిని లూజ్ చేసుకోవాలి. సో ఈ పార్ట్లో కూడా ఇలా ఆయిలింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బోల్ట్ని బిగించేసుకోవాలండి టైట్గా. అది కదలకుండా టైట్ అయిపోవాలి బాగా. నెక్స్ట్ ఇవి 2 పార్ట్స్ అండి ఆయిలింగ్ చేసుకున్నవి. ఇంకొక పార్ట్ వీడియో లాంగ్ అయిపోతుందండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు పార్ట్ 2లో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.